గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. మనం అందరం కూడా ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాలు చేస్తాం. అందులోనూ ఈ 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు శుక్రవారం నాడు చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోవాలి కాబట్టి, ఒకవేళ తర్వాత వచ్చేటటువంటి శుక్రవారం రోజు కుదరకపోతే ఇబ్బంది కాబట్టి కొంతమంది ఈ శుక్రవారమే నువ్వు చేసుకుంటూ ఉంటారు. అవకాశం ఉంటే తర్వాత శుక్రవారం కూడా నూర్చుకోవచ్చు అని. అయితే సాధారణంగా శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజ చేసుకోవడం శ్రేష్టం. ఏదో ఒక్క వారమే చేయాలని రూల్ ఏమీ లేదు. చక్కగా 4 వారాలు కొలుచుకోవచ్చు. 4 మంగళగౌరి వ్రతాలు చేసుకోవచ్చు, 4 శ్రావణ శుక్రవార పూజలు చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఒక్క వారమైనా చేయాలి, అందులో పౌర్ణమి ముందుగా ఒక్కసారైనా చేయాలని మనకి ఖచ్చితంగా ఆ యొక్క శాస్త్రం ప్రకారంగా మనకు చెప్పారు. అయితే మనందరం కూడా రేపటి రోజున, ముఖ్యంగా ఈ 9వ తారీఖు రోజున చక్కగా మనందరం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలామంది అడుగుతున్నటువంటి అనుమానం ఏమిటి అంటే కనుక, అయ్యా గురువుగారు, ఏ సమయంలో అమ్మవారికి పూజ చేస్తే మంచిది, ఏ సమయంలో పూజ చేసుకోవాలండి అని. అంటే దుర్ముహూర్తాలు ఉంటాయి, వర్జాలు ఉంటాయి, లేకపోతే హోరలు ఉంటాయి, లగ్నకాలాలు ఉంటాయి. ఏ సమయంలో పూజ చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువ విశేషంగా కలుగుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇలాగా వ్రతానికి సంబంధించి చిన్న చిన్న అనుమానాలు చాలామందికి ఉండిపోతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం విశదీకరించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్పష్టంగా. అయితే ఇంకొక చిన్న విషయం ఏమిటంటే కనుక, చాలామందికి ఈ వ్రతం చేసుకునేటటువంటి సమయంలో పూజారులు దొరకక కానీ, ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఎలా పూజ చేసుకోవాలో తెలియక కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే, వరలక్ష్మి వ్రత విధానాన్ని అంతటినీ కూడా మంత్రాలతో సహా పూజ కథ అంతా కూడా మీకు చక్కగా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పైన ఇక్కడ ఐ కార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా వరలక్ష్మి వ్రత విధానం పూజ అంతా కూడా వస్తుంది. చక్కగా వీడియో ఎదురుగుండా పెట్టుకుని మీరు ఫోన్ చూస్తూ ఆ పూజ చేసుకోవచ్చు, కథ వినొచ్చు శ్రద్ధగా. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే పూజలు దొరకని వాళ్ళు మాత్రమే, దొరికిన వాళ్ళు చక్కగా బ్రాహ్మణుల చేత చేయించుకోవడం అదృష్టం. అయితే రేపటి రోజున అంటే 9వ తారీఖు శుక్రవారం రోజున ఏ సమయంలో వ్రతం చేసుకుంటే మంచిది అంటే కనుక, ఒకవేళ అవకాశం ఉంటే కనుక మీరు 7:30 లోపు పూజ చేసేసుకుంటే చాలా మంచిది, ఉదయం తెల్లవారుజామున. అయితే చాలామందికి పిండి వంటలు వండడము, రకరకాలు ఇంట్లో శుభ్రం చేసుకోవడము, ఇలా అనేక రకాల ఇబ్బందుల చేత అంత పెందరాలే అంత తెల్లవారుజామున చేసుకో అవకాశం ఉండదు. అయితే కొంతమంది ఉద్యోగాలకు పోయేవాళ్ళు, రకరకాల పనుల్లో వెళ్ళిపోయేటటువంటి వారు, స్కూళ్ళకి వెళ్ళేటటువంటి వారు ఉంటే అలాంటి వాళ్ళకి పెందరాలు చేసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7:30 లోపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, మంచిదే అవకాశం ఉంటే. ఒకవేళ ప్రశాంతంగా చేసుకోవాలండి పూజ, శుభ్రంగా అన్ని రకాల పిండి వంటలు వండుకోవాలి, శాస్త్రోక్తంగా ప్రశాంతంగా ఏ కంగారు లేకుండా చేసుకోవాలి, మాకు ఇబ్బంది ఏమీ లేదు, మాకు ఏ ఉద్యోగాలు లేవు అంటే కనుక ఉదయం 9:30 దాటాక ప్రారంభం చేసుకోవడం, మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేసుకోవడం. ఈ రకంగా ఈ సమయంలో వ్రతం చేసుకున్నట్లయితే మీకు వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. అలాగే చాలా చక్కని సమయం అది. ఎందుకంటే వర్జము దుర్ముహూర్తం రెండు కూడా మధ్యలో వెళ్ళిపోతాయి. 7:30 నుంచి 9 గంటల దాకా, 9:15 దాకా, 9:30 దాకా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మాత్రం కొంచెం ఆపి మిగతా సమయంలో చేసుకున్నట్లయితే కనుక మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. ఇక చిన్న చిన్న అనుమానాలు ఏమిటంటే కనుక, ఏమండి ఆనవాయితీ ఉండాలా అని చాలామంది చాలాసార్లు చెప్పాము, చాలామంది చెప్తున్నారు. ఏమండి చారుమతికి ఏమైనా ఆనవాయితీ ఉందా? అమ్మవారు కల్లో కనపడి వ్రతం చేసుకోమంది. అలాగే చారుమతి వల్ల అనేక మంది స్త్రీలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి ఏమైనా ఆనవాయితీ ఉందా? వాళ్ళ అత్తలు చేశారా, వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో చేశారా? చారుమతి చెప్పింది, ఓహో నిజమే కదా అని వాళ్ళు చేశారు. అంచేత దీనికి ఆనవాయితీతో పని లేదు అని మనకి కథ వింటే అని అర్థమైపోయింది కదా. అంచేత మా ఇంట్లో ఆనవాయితీ ఉందండి, మేము చేయకూడదండి అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఈ పూజని చక్కగా డబ్బులు అవసరమైన వాళ్ళు, సౌభాగ్యం అవసరమైన వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరమైన వాళ్ళు, దీర్ఘ సౌమంగళ్యత్వం కావలసిన వారు ఎవరైనా సరే వ్రతాన్ని చేయొచ్చు. ఈ కోరికలు లేకుండా ఏ స్త్రీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏ అనుమానం పెట్టుకోకుండా అందరూ ఈ వ్రతం చేయండి, వ్రతం చేయాలి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మీకు సంపూర్తిగా కలుగుతుంది. ఇది ప్రధానమైన విషయం. ఇక రెండో విషయం ఏమంటే, కలశ ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలా లేకపోతే పెట్టుకోకూడదా? ఇది కూడాను ఈ ఆనవాయితీలు ఎక్కడి నుంచి వచ్చేవి తెలియదు. కానీ ఇవేమీ ఒకవేళ పెట్టుకుంటే కొంపలు అంటుకుపోయేది, పెట్టుకోకపోతే వచ్చేసి ప్రమాదం ఏమీ లేదు. ఇదేమిట్రా అంటే, ఆ కలశ ఎందుకు పెడతాము అంటే కనుక, మనం సాధారణంగా ఏదైనా ఒక మూర్తి రూపంలోనో లేకపోతే ఒక రకమైనటువంటి ఆకార రూపంలోనో దాన్ని అక్కడుండే దేవతాపరమైనటువంటి అనుగ్రహాన్ని అందులో ఆహ్వానం చేయడానికి కలశ.
అంతే తప్ప అది ఆనవాయితీ ఉండడం, లేకపోతే పెడితే ఏదో అయిపోవడం, పెట్టకపోతే ఏదో అయిపోవడం, ఇలాంటివి ఏ ప్రమాదాలు ఉండవు. పెట్టినా పెట్టకపోయినా మీకు భక్తిగా చేసేటటువంటి పూజ వల్ల ఫలితం వచ్చేటప్పుడు ఒకటే. మీకు చక్కగా రూపు పెట్టుకోకపోయినా, లేకపోతే ఫోటోకు పూజ చేసినా, లేకపోతే ఫోటో లేదు, లేకపోతే ఏదో ఒక మట్టి ముద్దతో అమ్మవారి స్వరూపంగా తయారు చేసి పూజ చేసినా ఒకటే మీకు భక్తిగా చేస్తే అదే ఫలితం వస్తుంది. అయితే కలశ పెట్టుకోవడం చాలా మంచిది, శ్రేష్టం. ఎందుకంటే ఆ కలశావాహనలో అందులో ఆ జలం సంప్రోక్షణ చేయడము, అందులో మంత్రాలతోటి నదీ జలములని ఆహ్వానం చేయడము, అలాగే దానికి ఒక పవిత్రత సంతరించుకోవడము ఆ పూజా విధానం ద్వారా, అవన్నీ చాలా విశేషం. కాబట్టి కలశ పెట్టుకోవడం ఎక్కువ శ్రేష్టం. అదే ఆనవాయితీ ఉండక్కర్లేదు. దానివల్ల ఒకవేళ ఆనవాయితీ లేకుండా పెట్టేస్తే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అమ్మవారు వచ్చేవి శపించేయదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అవకాశం ఉంటే కలశ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అందులో ఇంకో అనుమానం ఏమంటే, కలశ పూజ చేసిన తర్వాత ఆ చెంబు ఏం చేయాలి, అందులో నీళ్ళు ఏం చేయాలి, అందులో మామిడి కొమ్మ ఏం చేయాలి, కొబ్బరికాయ ఏం చేయాలి, జాకెట్ ముక్క ఏం చేయాలి, గాజులు ఏం చేయాలి, ఇవి అనుమానాలు వస్తుంటాయి. సాధారణంగా చెంబు ఇంట్లో వాడేసుకోవచ్చు, మళ్ళీ వ్రతం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. అందులో నీళ్లు కాస్త కొంచెం 3 చుక్కలు తీర్థం తీసుకోవచ్చు. మిగతా నీళ్ళన్నీ తులసికోటలోనూ మొక్కల్లోనూ పోసేయచ్చు. అలాగే మామిడి కొమ్మ మామూలుగానే బయట ఎక్కడైనా వేసేయండి. ఎలాగ పత్రి అలాగా వేస్తారు కదా మొక్కల్లో కానీ, పారే నదిలో కానీ, కాలువలో కానీ, అలాగే మామిడి కొమ్మ కూడా అలా వేసేయండి. కొబ్బరికాయని చక్కగా మీ ఇంటికి దిష్టి కింద కట్టుకోండి. ఒక జాకెట్ ముక్కలో కానీ, ఎర్ర జాకెట్ ముక్కలో కానీ, పసుపు రంగు జాకెట్ ముక్కలో కానీ, లేకపోతే ఉట్టికి కానీ పెట్టి కట్టుకోండి. ఆ రకంగా కొబ్బరికాయ కట్టేసుకోండి. ఇక జాకెట్ మీరు కుట్టించుకోవచ్చు, గాజులు మీరు వేసుకోవచ్చు. ఇది కలశకి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఇక రూపు దగ్గరకు వచ్చేసరికి చాలామంది అనుమానాలు ఏమిటంటే కనుక, ఏమండి రూపు ఖచ్చితంగా పెట్టుకోవాలా, దానికి ఏమైనా సైజు ఉంటుందా, లేకపోతే ఆనవాయితీ ఉండాలా, దానికి కూడా ఇవేమీ అవసరం లేదండి. ప్రధానంగా ఏంటంటే అమ్మవారి యొక్క ఆకారం ఏదో ఒకటి కావాలి. అందుకనే మనకు చెప్తారు పెద్దలు ఏమిటంటే అంటే కనుక, బంగారంతో కానీ, రాగితోటి కానీ, వెండితోటి కానీ, లేదా ఏదైనా సరే లోహంతో కానీ ఏదో ఒక రకమైనటువంటి రూపు పెట్టుకోమన్నారు. రూపు అంటేనే అందులో అర్థమే వచ్చింది కదా, ఆకారము అని అర్థం. అంటే ఏదో అమ్మవారి యొక్క ఆకారం రూపంలో మనం పూజ చేయాలి కాబట్టి ఒక ఆకారం కావాలి కాబట్టి రూపు. అది బంగారం ఎందుకు పెట్టుకోమన్నారంటే కనుక, మనం ఆ రూపంలో అమ్మవారు సాక్షాత్తు హిరణ్మయి, అంటే హిరణ్మయి రూపంలో ఆవిడ బంగారు రూపంలో ఆవిడ ఉంటుంది కాబట్టి, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అంటే బంగారం కాబట్టి, ఆ లక్ష్మీదేవి బంగారంలో ఉంటుంది కాబట్టి బంగారాన్ని రూపుగా చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనం పెట్టుకుంటాం ఒకటి. రెండోది, ఆ రకంగానైనా బంగారం కొనడం, ఆ బంగారం మనం మెళ్ళ వేసుకోవడం, అది లక్ష్మీదేవికి చిహ్నంగా ఉంటుందని ఒకటి. రెండోది, చాలామంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒకే రూపు తయారు చేయించుకుని, ఒకే సైజు రూపులు తయారు చేయించుకుని ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ రూపులన్నీ కూడా దండగా రూపుల హారాన్ని తయారు చేయించుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఏంటంటే కనుక ఆ హారం తయారు చేయించుకుని ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క రూపుల యొక్క మాల వేసుకోవడం అనేటటువంటిది చాలామందికి ఆనవాయితీ. కాబట్టి ఆ రకంగా చాలామంది ఆ హారం వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అంచేది ఏంటంటే కనుక అది అదృష్టంగా భావిస్తారు, లక్కీగా కూడా భావిస్తారు. కాబట్టి ఇలా అనేక రకాల కారణాల చేత రూపు పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ రూపు లేకపోయినా సరే బంగారం వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ నగ ఉంది, లేకపోతే ఉంగరాలు చేయించుకున్నారు, లేకపోతే ఏవో చెవులువో వడ్లానాలో రకరకాల వంకీలో చేయించుకున్నారు, అవి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అవి కూడా బంగారు స్వరూపం, అమ్మవారి స్వరూపం కాబట్టి అప్పుడు రూపు లేకపోయినా పర్వాలేదు. అయితే రూపు ఉండడం అనేటటువంటిది ఏమిటంటే కనుక, మనం ఒక అమ్మవారిని ఆహ్వానం చేయడానికి, పూజ చేయడానికి కావాలి కాబట్టి, ఒక ప్రతిమ కావాలి కాబట్టి, మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రతిమ పెట్టుకుంటాం కదా, అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా ఓ ప్రతిమ రూపంలో రూపు పెట్టుకుని పూజ చేసుకోవడం అనేటటువంటిది శ్రేష్టము. కాబట్టి దీనికి కూడా ఆనవాయితీతో పని లేదు, చక్కగా పెట్టుకోండి. రూపు లేకపోయినా సరే అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి, కలశ పెట్టుకొని పూజ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. బంగారం కొనలేని వాళ్ళు ఉంటే కనుక కలశ పెట్టుకుని పూజ చేసుకోండి, ఫోటో పెట్టి పూజ చేసుకోండి. దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి భయాలు పెట్టుకోకండి. మొట్టమొదటి ఏమిటంటే అంటే అసలు మనం పూజ చేసేటప్పుడు అనుమానాలు భయాలతో ఏ పూజ చేసినా ఫలితం ఉండదు. అవి లేకుండా భక్తి శ్రద్ధలతో ఉత్తి పత్రి పట్టుకొచ్చి అమ్మవారి మీద వేసినా సరే మీకు ఫలితం కలుగుతుంది. కాకపోతే మన పెద్దలు కొన్ని చిన్న చిన్న విధి విధానాలు చెప్పారు కాబట్టి, ఒక పద్మం వేయడం, చక్కగా ఆవు పేడతో అక్కడ అలకడం, ఓ చక్కని వరిపిండితో చక్కని పద్మం వేయడం, అక్కడ అందంగా చక్కగా అమ్మవారి యొక్క ఆ యొక్క ఏదైతే మండపం ఉంటుందో ఆ మండపాన్ని చక్కగా ఒక పుష్పాలతోటి దండలతోటి అలంకారం చేసుకోవడం, ఆ లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టుగా సింహాసనం తయారు చేసుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలియకుండానే మనం ఆ తాదాప్యత చెంది లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టుగా భావించి మనం పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప ఇలా చెయ్యకపోతే ఏదో అయిపోతుంది, అలా చెయ్యకపోతే ఏదో అయిపోతుంది, ఏమీ లేవు. కాబట్టి మీరు ముఖ్యంగా అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా ఓపుకున్నంత మటుకి అందంగా తీర్చిదిద్దుకుని ఆ మండపాన్ని తయారు చేసుకోండి. ఇక పిండి వంటలు లేదా నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి చాలా అనుమానాలు. ఏమండి ఎన్ని పిండి వంటలు పెట్టాలండి, ఏవేం పెట్టాలండి? సాధారణంగా ఇది కూడా మన ఓపిక. ముఖ్యంగా ఏమిటంటే కనుక 1 లేదా 3 లేదా 5 లేదా 9 ఇవి పెట్టాలి.
ఇంకా మీ ఇష్టం 11, 21 పెట్టుకోవచ్చు, అది మీ ఓపిక. కానీ కనీసం ఒక్కటైనా పిండి వంట పెట్టుకోవడం మంచిది. అయితే అందులో పులిహార పెట్టుకోవచ్చు, దద్దోజనం పెట్టుకోవచ్చు, చక్కెర పొంగల్ పెట్టుకోవచ్చు, పాయసం పెట్టుకోవచ్చు, కట్టు పొంగల్ పెట్టుకోవచ్చు, అప్పాలు, అరిసెలు, గారెలు, బూరెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే కజ్జికాయలు పెట్టుకోవచ్చు, అలాగే పూరీలు పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా నైవేద్యాలుగా పెట్టుకోవచ్చు. అంచేత అవన్నీ కూడా మీరు తయారు చేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు. అరిసెలు పెట్టుకోవచ్చు, అప్పాలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నైవేద్యానికి పనిచేస్తాయి అమ్మవారి యొక్క పూజకి. కాబట్టి విశేషంగా ఆ రకంగా మీ తోచినటువంటి ఓపికతో కూడుకున్నటువంటి నైవేద్యాలు తయారు చేసి అమ్మవారు పెట్టండి. ఏమీ లేదు ఏమంటే మేము అవన్నీ చేయలేము, చెడివిడి వడపప్పు పానకం పెట్టండి, అవి కూడా లేదు, ఒక కొబ్బరికాయ కొట్టండి, 2 అరటిపళ్ళు పెట్టండి, లేదా అవి కూడా లేవు, చిన్న బెల్లం మొక్క పెట్టండి భక్తిగా. ఏం అమ్మవారిని ఏం చేసేది, మీ భక్తినే చూస్తుంది అమ్మవారు. అయితే ఓపిక ఉన్నా కూడా బద్దకించి ఇవన్నీ చేయలేదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మీకు ఫలితం కావాలంటే కనుక మనం ఎంతవరకు అమ్మవారిని మనం అర్చించగలమో అంతవరకు అర్చించుకోవాలి. ఈ రకంగా నైవేద్యాలు పెట్టుకోవడం విశేషం. ఇక ప్రధానమైనటువంటి విశేషం ఏమిటంటే అంటే కనుక ఉపవాసాలు ఉండాలండి, లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాలండి. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే అంటే కనుక ఏకభుక్తము చేయడం మంచిది. అంటే మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ కానీ, లేదా మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయడం కానీ, ఏదో ఒక పూట భోజనం చేయడం అనేటటువంటిది శ్రేష్టం. పూజ ఈ దాకా కూడా ఏమీ తినకుండా తాకుండా ఉండడం ఇంకా మంచిది. ఒకవేళ ఓపిక లేని వాళ్ళు, నీరసాలు వచ్చేవాళ్ళు, బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త పాలు తాగొచ్చు, టీ కాఫీలు తాగొచ్చు, జ్యూసులు పళ్ళరసాలు తాగొచ్చు. ఇంకా ఉండలేకపోతే ఓ పండు తినచ్చు, నష్టం ఏమీ లేదు. అంతేగాని శోషొచ్చి పడిపోయేలా మాత్రం చేసుకోకండి. అలాగే ఇక ప్రధానంగా భార్యాభర్తలు కలవచ్చా అండి, ఇవి అనుమానాలు. అయితే సాధారణంగా ఏ వ్రతం చేసుకుని ఏ నోము నేర్చుకున్నా కూడా కొంత దానికి బ్రహ్మచర్యం పాటించడం అనేటటువంటిది కనీస ధర్మం, అంతే తప్ప దానికి కూడా కఠినంగా ఎక్కడ మనకు చెప్పబడలేదు. కాబట్టి ఆచరించడం మంచిది. బ్రహ్మచర్యం పాటిస్తే దాని ఫలితం బాగుంటుంది మీకు. కాబట్టి ఆచరించే ప్రయత్నమే చేయండి, అనుమానం ఏమీ లేదు ఇందులో. కాబట్టి ఇలా ఇంకా అనేక రకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి, కానీ ప్రధానమైనటువంటి అనుమానాలు ఇవి. కాబట్టి చక్కగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో రేపు ఈ వ్రతాన్ని చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాం. అలాగే మీలో ఎవరికైనా సరే జాతక దోషాలకి లేదా జాతకం చూపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు జాతకం చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇలాంటి జాతకం పుస్తకం కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీ జాతకాన్ని అంతటి కూడా మేము చేత్తో రాసి దీన్ని ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలాంటి జాతకం పుస్తకం రూపంలో జాతకం పుస్తకం మీకు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.